ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికి శాంతి సమాధానం కలుగును గాక. ఓ మిత్రమా, ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఆదికాండము 2:7 సెలవిచ్చినట్టు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసిక రంధ్రములు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయునను. ఆనాడు మట్టిని తీసి దాన్ని బాగా పిసికి ముద్ద చేసి దేవుడు స్వరూపములో ఒక బొమ్మ చేశాడు. ఆ బొమ్మకి దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయునము. అతనే మొదటి మన తండ్రి అయిన ఆదాము. చూశాడు. అలాగే మనిషి ఈ భూలోకములో తల్లి గర్భములు పుట్టిన తర్వాత ఆ మనిషి భూలోకంలో జీవిస్తాడు. తర్వాత అతని ఆయుష్కాలము అయినప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు. అందుకే ప్రసంగి 12:7 సెలవిచ్చినట్టు, మన్ననేది వెనకటి వలె మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరల పోవును. ఆనాడు ఆదాముని దేవుడు మట్టితో చేసి తను వాయువు ఊదగా నరుడు జీవాత్మయును. అలాగే ఆ మనిషి చనిపోయిన తర్వాత తనలో జీవం లేనప్పుడు ఈ శరీరము మట్టిలో బోర్చబడతారు. అది శ్మశాన కాటికలు. తను దయచేసిన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? తిరిగి దేవుడి తిరిగి వెళ్ళాలా. కానీ ఈ భూలోకములో ఇద్దరు మనుషులు ఉన్నారు. 2 types of persons in the world wide. దేవుడు నమ్మే వాళ్ళు ఉంటారు, మరి నమ్మలేని వాళ్ళు నాస్తికులుగా మరి ఈ భూలోకంలో ఉన్నారు. మరి దేవుని నమ్మిన వాళ్ళు, నిజమైన దేవుడు యేసు ప్రభు నమ్మి రక్షకుడుగా నమ్మి విశ్వసించి మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళు చనిపోయిన తర్వాత తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరును. యేసు ప్రభు నమ్మిన వాళ్ళ మాత్రమే వాళ్ళ ఆత్మ పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర సన్నిధిలో చేరుతుంది. అదే యేసు ప్రభు నమ్మలేని వాళ్ళు నిత్య అగ్నిగుండం వేసే అవకాశం ఉంటుందని ఈ బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మీ ఆత్మ పరిశోధన చేసుకోండి. మరి నిజమైన దేవుడు ఎవరో మీరు ఒక్కసారి మీరు గ్రహించండి. నాస్తికులు అంటారు, వాళ్ళు ఏమంటారంటే దేవుడు లేదు, దెయ్యము లేదు, ఉండేది ఒకటే సైన్స్. సైన్స్దే ఈ లోకాన్ని శాసించేది. ఆటోమేటిక్గా ఈ భూమి ఆకాశము పుట్టింది, మరి ఆటోమేటిక్గా పక్షులు జంతువులు అదే నిర్మించబడింది అని సైన్స్ నమ్మిన వాళ్ళు ఈ లోకములు కోకొల్లుగా ఉంటారు. దేవుడు నమ్మిన వాళ్ళు ఈ లోకముల్లో కోకొల్లుగా ఉంటారు. దేవుడు నిజమైన దేవుడు నమ్మలేని వాళ్ళు కూడా ఈ లోకంలో కోకొల్లుగా ఉంటారు. కాబట్టి మనము ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలని మరి దేవుడు బైబిల్ వాక్యంలో సెలవిచ్చాడు. కాబట్టి నిజమైన దేవుడు నమ్మడానికి మీరు ఈ బైబిల్ గ్రంథము ప్రతిరోజు చదివి దాన్ని అభ్యసించినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు బైబిల్ ద్వారా నీతో మాట్లాడతాడు. అలాగే యోహాను సువార్త 1:1 సెలవిచ్చినట్టు, ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని వద్ద ఉండును, వాక్యము దేవుడే ఉండును. అవునండి, ఈ వాక్యము సత్యమైనది. ఈ వాక్యము దేవుడు నీలో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ ఎప్పుడు చదువుతావో దేవుడు నీలో మాట్లాడతాడు. చూశారా? ఈ వాక్యం దేవుడు దీవించబడుగాక. ఆమేన్. మీ శ్రేయాభిలాషి థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.